చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఆయన సీఎం అవుతేనే పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు వరకు చేసుకుని మా నాన్నగారు చెప్పి 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 ఠాగూర్ ఏంటి ఠాగూరు ఠాగూర్ ఠాగూరు లేరండి ఇంటికాడ. ఏ ఒంట్లో బాగాలేదని ఠాగూర్కి తెలుసా? మళ్ళీ మరి సునీల్ లేరా అండి? నాకు తెలియదండి, ఇక్కడే ఉంటాను అలాగని. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అండి. ఆయన అంటే ప్రాణం అండి. మెగా ఫ్యామిలీకి అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్కు ప్రాణం పెట్టేస్తాడు. చిరంజీవి ముఖ్యమంత్రి అయితే తప్ప వివాహం చేసుకోనన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాలేదు, తన వివాహం చేసుకోలేదు. ఇక పై వచ్చి ప్రాణాయపై స్థితిలో ఫైనల్ స్టేజ్ వరకు కూడా వచ్చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. గోదావరి జిల్లాలకు సంబంధించిన అభిమాని ఠాగూర్ నిజానికి చిరంజీవికే కాదు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సైతం చాలా కీ రోల్గా పనిచేశాడు. వార్డ్ నెంబర్గా కూడా పనిచేసిన పరిస్థితి నెలకొంది. పవన్ చిరంజీవి అంటే చాలు ప్రాణం తీసేసుకుంటాడు. మరి ప్రస్తుతం నిజంగా ప్రాణం పోయే పరిస్థితి దాకా అంచుల్లో ఉన్నాడు. డయాలసిస్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడతాడు. తన చివరి కోరిక, అంతిమ కోరిక ఒక్కసారి పవన్ కళ్యాణ్ని చూసి చనిపోతానంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి కొల్లిమేరు ప్రాంతంలో వీరాభిమాని పవన్ కళ్యాణ్ చిరంజీవికి సంబంధించి ఠాగూర్ నివాసం దగ్గర ఉన్నాం. వారి నివాసానికి సంబంధించి ఇప్పుడే డయాలసిస్ అవుతున్న నేపథ్యంలో మనం ఆయనతో మాట్లాడించలేకపోతున్నాం. ఈయన ఆయన సోదరుడు, అదేవిధంగా ఈ గ్రామస్తులు వాళ్ళ అమ్మగారు కాస్త మతిస్థిమితం కూడా ఉండదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే కనీసం పాపం ఆమె చెప్పే సమాధానం కూడా ఠాగూర్కి ఏమైందో కూడా తెలియని పరిస్థితి. ఏంటి ఠాగూర్ ఠాగూర్ ఠాగూరు లేరండి ఇంటికాడ. ఏ ఒంట్లో బాగాలేదని ఠాగూర్కి తెలుసా? మళ్ళీ మరి సునీల్ లేరా అండి? నాకు తెలియదండి, ఇక్కడే ఉంటాను అలాగని. అదే ఠాగూర్కి ఒంట్లో బాగాలేదంటే తెలుసా? బాగాలేదండి. ఎక్కడికి వెళ్ళారో తెలీదా? ఏమో అండి, ఎక్కడికి వెళ్ళారో సునీల్ లేరు, ఎక్కడికి వెళ్ళారో తెలియదండి. తల్లి అయితే కొంచెం పొంతలేని సమాధానం, అంటే మతిస్థిమితం లేని నేపథ్యంలో పాపం తన బిడ్డకి ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. మాత్రం సోదరుడు ఉన్నాడు, అసలు ఏం జరిగిందో అసలు ఏమైంది? ఠాగూర్ చాలా యాక్టివ్గా ఉండేవాడు కదా ఆ కార్యక్రమాల్లో, చాలా ఏజ్ వివాహం కూడా చేసుకోలేదు. అసలు ఏమైంది ఠాగూర్కి, ఏం జరిగింది అసలు ఏంటండి? ఏముందండి, షుగర్ ఉంది, కొంచెం షుగర్ ఉందండి, పీపు ఉందండి, ఆటి పాపులు ఉన్నదండి, బ్రెయిన్ పాపులు ఉన్నదండి. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అండి. ఆయన అంటే ప్రాణం అండి. ఆ పరిస్థితుల్లో అప్పుడే నా 5వ సంవత్సరం పెట్టండి రామ్నగర్ కేర్లో వైజాగ్లో ఆ ఆసుపత్రిలో వాడుతున్నామండి. సడన్గా మొన్న 28వ తారీఖుని మళ్ళీ రామ్నగర్కి అక్కడ కేర్ ఆసుపత్రికి జాయిన్ అయిపోయాం సార్. ఏ టైంకి అలా ఉంటుందో చెప్పలేమంటున్నారండి. ఇప్పుడు 11 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు సార్. అయినా మళ్ళీ అతనికి కూడా కాలు సర్జరీ చేశారండి. ఎలా ఉంది ఇప్పుడు? ఎక్కడ ఉన్నాడు ఠాగూర్? ఏంటి ఆరోగ్య పరిస్థితి? అసలు ఏంటి మరి ఏంటి కోరిక? ఠాగూర్ ఏదో చెబుతున్నాడంటే ఏంటి ఫైనల్గా? ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారండి. ఆ ఫ్యాన్స్ అందరూ అక్కడికి తీసుకెళ్ళి మా బాస్ చూసేసి చనిపోతారని చెప్తున్నాడు సార్. పవన్ కళ్యాణ్ గారిని చూసి చనిపోతానని చెప్తున్నాడండి. అక్కడ నన్ను తీసుకెళ్ళమని చెప్తున్నాడండి. అదే నా లాస్ట్ కోరిక అని చెప్తున్నాడండి. మాకు అవకాశం లేక మళ్ళీ అక్కడ తీసుకొచ్చి ఇప్పుడు కాకినాడ ఏరియా ఆసుపత్రిలో ఉన్నాడండి. అక్కడ జాయిన్ చేసామండి. ఆదివారం తెల్లవారుజాము 3 గంటలకు తీసుకెళ్ళిపోయామండి. మీ ఠాగూర్ పెళ్లి చేసుకోలేదంటే ఎందుకు ఏంటి? చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఆయన సీఎం అవుతేనే పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు వరకు చేసుకుని మా నాన్నగారు చెప్పి 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 చిరంజీవి ఆయన పదవులు ఆయన చేసుకుని మనకెందుకు బాబు అన్న ఆయన బాగా పట్టించుకొని చెప్పి చెప్పి మా నాన్నగారు కూడా కావాలి చేశారండి. అంటే చిరంజీవి కోసం ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు సార్. ఇంక మేము అలాగంటే నాకు 2000 చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వింటున్నారు, ఏం చెబుతారు? పవన్ కళ్యాణ్ గారికి చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ చూసి చనిపోతానంటున్నాడు. నాకు 2 ఆడపిల్లని, నాకు 2000 సంవత్సరంలో 2 కాళ్ళు యాక్సిడెంట్లో పోయండి. ఒక పాప. ఇప్పుడు ఫైనల్ గా ఠాగూర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందా ఏంటి? క్షీణించింది సార్. ఇంకా ఇటు పరిస్థితుల్లో మేము చెప్పలేమంటున్నారు.
చాలా హృదయ విచారకర ఘటన గోదావరి జిల్లాలకు సంబంధించి చెప్పుకోవచ్చు. ఆయన సోదరుడు మనతో ఇప్పటివరకు మాట్లాడారు. నా కోరిక ఏమైనా ఉందంటే పవన్ కళ్యాణ్ని చూసి చనిపోవడమే నా కోరిక అంటూ వాళ్ళ తమ్ముడు ఠాగూర్ చెబుతున్నాడట. అయితే నన్ను పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్ళండి అంటే తీసుకువెళ్ళే ప్రయత్నం అంటే వీళ్ళ చేయలేక ఆసుపత్రిలోనే దాదాపు ఇప్పటివరకు 11 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తన తమ్ముడిని బతికించుకుందామని కుటుంబ సభ్యులంతా కూడా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చావు అంచుల్లో ఉన్నాడు. ఇక భగవత్ నిర్ణయం బ్రతుకుతాడా లేదన్నది. ఏదేమైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అత్యంత అభిమాని చిరంజీవి కోసం వివాహానికి సైతం దూరంగా ఉన్న ఠాగూర్ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించాలి. పవన్ కళ్యాణ్ ఎంతోమంది అభిమానులకు అందరికీ అండగా ఉంటారు. మరి నిజమైన అభిమాని, కరుడు కట్టిన అభిమాని, ఖచ్చితంగా మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న చిరంజీవి కోసం వివాహం చేసుకోకుండా ఉన్న ఠాగూర్ కోసం పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలకు కదిలి రావాలంటూ కూడా అభిమానులు, కుటుంబ సభ్యులు చూస్తున్నారు. పిచ్చి తల్లికి నిజానికి ఆ కొడుకు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి ఉంది. కొడుకు బయటికి వెళ్ళాడు, ఆడుకుంటున్నాడు, పాడుకుంటున్నాడు. నిజానికి ఆమెకి సరిగ్గా బ్రెయిన్ పని చేయకపోవడంతో ఈ విధంగా ఉంది. కానీ లేకపోతే కన్నీరు మున్నీరు అయిపోయింది చెప్పుకోవచ్చు. సోదరుడు కూడా ఇప్పటివరకు కన్నీరు పెట్టుకున్నారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమాన కోసం కాకినాడ జిల్లాకు సంబంధించి కొల్లిమేరు రావాలి, వచ్చి ఒకసారి తన అభిమాన్ని చివరిసారిగా ఆనందంగా చేతిలో చేసి చూస్తే నేను ప్రాణాలు విడిచేస్తాను అంటూ కూడా ఠాగూర్ చెబుతున్నారు. ఇది గోదావరి జిల్లాకు సంబంధించి పవన్ కళ్యాణ్ అభిమాని ఠాగూర్ ప్రాణాపాయ స్థితి అప్డేట్పై లోకల్ 18 కవరేజ్.